శాఖ జిల్లా గాజువాక సిఎంఆర్ ఐమాక్స్ థియేటర్లో సినిమా పిచ్చోడు చిత్రం యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్రం హీరో కుమారస్వామి మాట్లాడుతూ, ఈరోజు మా సినిమా పిచ్చోడు చిత్రం 2 తెలుగు రాష్ట్రాలలో విడుదలైందని, చిన్న చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని, వారందరికీ మా చిత్ర బృందం నుంచి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాలు ఎక్కువగా రావడంతో నూతన కళాకారులకు కూడా అవకాశం దొరుకుతుందని అన్నారు. పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నిర్మాత సంధ్యా వెంకట్, చిత్రం యూనిట్ సభ్యులు సావిత్రి, కృష్ణ, సంతోష్, భరత్, రంగోలి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది థ్యాంక్స్ మీట్ అండి, చాలా థ్యాంక్స్. అంటే రిలీజ్ అయిన తర్వాత ఇంత ఘన విజయాన్ని మాకు అందించారు. స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్. అది నిజంగా రేటింగ్స్ కానీ, రివ్యూస్ చెప్పిన వాళ్ళు కానీ చాలా మంది చాలా బాగా చెప్తున్నారండి. చాలా జెన్యూన్ టాక్ అండి. అంటే ప్రతి ఒక్క అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఆడ మగ పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. రియల్లీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ముందుగా మా టీం అందరికీ ఆర్టిస్టులకు కానీ, మా ప్రొడక్షన్ మేనేజర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, అంటే టీం మొత్తానికి ఆర్టిస్టులు కానీ మా కో ఆర్టిస్టులు చాలా సపోర్ట్ చేశారండి. ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి షూట్ చేసాం మేము. ఇది ఆ గ్రామంలో ఒక 4 రోజులు షూట్ చేసాం. ఆ 4 రోజులు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అందరు ఆర్టిస్టులు కూడా. అలాగే టెక్నీషియన్స్ చాలా మంచిగా వర్క్ చేశారు. ఆ ఊరు కూడా అరకు దగ్గరలో ఉంటుంది, కండివరం అని. మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రెడ్డి స్వామి గారు చూశారు. మంచి లొకేషన్స్ అండి. సినిమాకి ప్లస్ పాయింట్ ఏముందంటే ఆ విలేజ్ లొకేషన్ చాలా ప్లస్ పాయింట్. దీనందరినీ ఒక విలేజ్ లో ఉండి ఏ విధంగా సక్సెస్ అయిన నా గోల్ మీద ఈ లైన్ థ్రెడ్ నడుస్తుంది. ఈ థ్రెడ్ మొత్తం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ సార్. చాలా కాలం తర్వాత కళాకారులు తాలూకా కాన్సెప్ట్ని చాలా చక్కగా డిజైన్ చేశారండి కుమారస్వామి గారు. నిజంగా అది ఎంత బాగుందంటే సినిమా చాలా బాగా తీశారన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేస్తూ అలాగా తన హీరోగా అవ్వాలని చాలా మంది కళాకారులకి ఉంటుందండి. అది ఎలాగ వాళ్ళు ప్రజెంటేషన్ చేయాలనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి. సెంటిమెంట్ అయితే చాలా చక్కగా తీశారు. అమ్మ సెంటిమెంట్ కానీ, నాన్నతో ఒక సెంటిమెంట్ అయితే కళ్ళని నీరు వచ్చినట్టు చేశారండి. ఆ మాట్లాడే విధానం కానీ, డైలాగ్ డెలివరీ కూడా చాలా చక్కగా రాశారండి. మాటలో ఇంత అద్భుతంగా తీయడం అనేది నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ కానీ, ఏ హీరోని కానీ చూడలేదండి. ఈ విధంగా తీసిన కుమారస్వామికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి విజయాలు ఇంకెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటాను. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ యొక్క సినిమాని చూసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నా పేరు రెడ్డి స్వామి. ఈ సినిమాలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే మా టీమ్ సపోర్టు, అలాగే మీడియా సపోర్టు అంతా ఉండడం వల్ల చాలా బాగా వచ్చింది. మీడియా వాళ్ళు మమ్మల్ని చాలా చక్కగా తీసుకెళ్ళి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. అంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. చిన్న సినిమా అని చెప్పి చాలామంది చాలా చులకనగా చూశారు. కానీ ఇప్పుడు అదే పెద్ద సినిమా అయింది. ఈ పెద్ద సినిమాగా అందరూ చూసి మా సినిమాని ఆదరించి చాలా అంటే చాలా తల్లి సెంటిమెంట్ అంటే ఆ సాంగ్ చూస్తే ఆ సెంటిమెంట్ కళ్ళంట నీళ్ళు కారుతాయండి. చాలా బాగా వచ్చింది. మీరందరూ సినిమాకి వెళ్ళి సినిమా చూసి మీ ఒపీనియన్ మొత్తం అందరూ మీడియా సోదరులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజేష్ కొంచెం. నేను ఈ సినిమాలో నాతో లీడ్ క్యారెక్టర్ చేశాను. సో నాకు ఈ క్యారెక్టర్ కోసం నాకు పిలిచి మరీ ఇచ్చిన కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చాలా అంటే చాలా కష్టపడి ఆయన రిలీజ్ చేయడానికి ట్రై చేశారు. సినిమా తీయడం లాస్ట్ టైం కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పా, సినిమా చేయడం ఈజీ కాదు, చాలా ఈజీ, బట్ దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం. ఆ విషయంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారు. ఇదే కాదు, దీని ముందు సినిమాలు కూడా చాలా కష్టపడి ఆయన రిలీజ్ చేశారు. సో ఇలా మీరు చాలా సినిమాలు, చిన్న సినిమాలు చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి సినిమాలు చాలా చేస్తుంటారు. మంచి కంటెంట్స్ ఉన్నాయి అందరూ. డెఫినెట్గా మీకు ఒక మంచి కంటెంట్ దొరుకుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత చిన్న సినిమాని మంచి హిట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ ఎవరు చెప్పారంటే మా కుమారస్వామి గారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి డైరెక్షన్ చేసి, హీరోగా చేసి, ప్రొడ్యూసర్గా చేసి, ఇది 3rd ఫిల్మ్. కేవలం 3వ సినిమా చేశారంటే కేవలం మీ మీడియా వాళ్ళు, అలాగే ఈ చిన్న సినిమాని చూడకన్నా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇందులో నేను వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చేశా. నాతో పాటు చేసిన మా రాజేష్ గారు, భరత్ గారు మంచి యాక్టర్లు కూడా ఇందులో చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి చూస్తారని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో సినిమా మళ్ళీ మీరు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ, ప్రేక్షకులందరికీ.
సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. మన హీరో గారు అయితే చాలా చాలా కష్టపడి తీశారు. అండ్ యాక్టింగ్, డైరెక్షన్ ప్రతి ఒక్కటి ఆయన చేశారు కాబట్టి చాలా చాలా కష్టపడ్డారు. చాలా చాలా బాగా హిట్ అయింది. ప్రతి ఒక్కరు చూసి కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే పెద్ద హీరోలకు అందరూ సపోర్ట్ చేస్తాం, కింద నుంచి పైకి వచ్చే వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ అందరూ ఈ సినిమాకి వచ్చి అందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు సాయి గాయత్రి. సినిమా అయితే చాలా బాగుందండి. 5 years తర్వాత నేను ఫస్ట్ మా పాపని తీసుకొని వచ్చాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది మూవీ చూడటం. అందులో తల్లి సెంటిమెంట్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చిందండి. ఆ సాంగ్ అయితే నేను చూస్తుంటే నాకైతే కళ్ళమ్మటి నీళ్ళే వచ్చేస్తాయి, అంత బాగా నచ్చింది నాకు. థ్యాంక్స్ అండి, చాలా మంచి సినిమా తీశారు. ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎన్నో తీయాలని కుమార్ గారిని నేను కోరుకుంటున్నాను, హీరో గారిని. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ ఇప్పుడు డూపర్ అవ్వాలని కోరుకుంటాను. కానీ ఆ అమ్మ సెంటిమెంట్ అయితే చాలా ఎక్సలెంట్ గా తీసారండి సాంగ్ అయితే. అదైతే నాకు చాలా ఏడుపంది వచ్చేసింది. ఇంకా అమ్మ సెంటిమెంట్ అయితే ఎంత బాగుందంటే అందుకని చాలా మంది చూడాలని కోరుకుంటున్నాను. చాలా మంది కూడా చూడండి, బాగుంది సినిమా కూడా చాలా బాగుంది. స్టోరీ ఉంది, అంతా కూడా బాగుంది. ప్లీజ్ దయచేసి కూడా అందరూ కూడా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను.